హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినీ లోకంలో తన అందం, అభినయం మరియు సమర్థనతో మన మనసును కట్టిపడేసిన సౌందర్య నటీమణి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అనేక విలక్షణమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెలు చెరగని ముద్ర వేసిన ఈ అపురూప నటీమణి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సౌందర్య గారు 18 జూలై 1972 కర్ణాటక రాష్ట్రంలోని బెల్లారిలో సౌమ్య సతీష్ అనే పేరుతో జన్మించారు. తండ్రి నిర్మాత మరియు దర్శకుడు కెఎస్ సత్యనారాయణ గారి ప్రభావంతో ఆమె చిన్ననాటి నుంచే సినిమా రంగం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలని కోరుకున్నప్పటికీ ఆమె చివరికి సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. సౌందర్య గారు 1992లో గాంధర్వ అనే కన్నడ చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టారు. కానీ తెలుగు సినిమా మన ఊరి పెళ్లి ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ చిత్రం ద్వారా అమ్మో, అప్పారావు, డ్రైవర్, రాజా, పవిత్ర బంధం వంటి చిత్రాల్లో తెలుగు సినీ లోకంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సౌందర్య గారు చేసిన పాత్రలు ఎంతో వైవిధ్యం ఉండేది. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సాంఘిక, భావోద్వేగ పాత్రలు కూడా అద్భుతంగా పోషించగలిగారు. పవిత్ర బంధం,